అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో, ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మ శక్తుల ప్రభావంతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. అంధకారపు శక్తులతో మనం పోరాడుతున్నాం. ఇదిగో ఏమంటే వాడి సమూహంతో మనం పోరాడుతున్నాం. వాడి కంటికి కనపడకుండా నీ కుటుంబంలో, నీ భార్యలో, నీ భర్తల్లో, నీ పిల్లల్లో వాడి క్రియలు పనిచేస్తున్నప్పుడు వాటి నుండి వారు విడుదల పొందాలంటే ఖచ్చితంగా ఇలాంటిది కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడి తంత్రాడు, వాడి కుయుక్తుడు, వాడి ఆలోచనలు, వాడి యొక్క పనులు, వాడి యొక్క ఛాయలు నీ జీవితంలో, నీ కుటుంబంలో కనబడకుండా నువ్వు విడుదల పొందాలంటే, వాటిపై జయము పొందాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన వలనే అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు ఈ ఉపవాస దినాలను వినియోగించుకోండి, బ్రతిమలాడండి ఖచ్చితంగా. అయ్యా, నా కుటుంబ పరిస్థితి నిజంగా గలిబిలుతుందయ్యా, కలతలతో ఉందయ్యా, గందరగోళంగా ఉందయ్యా, అసలు నాకు నా భర్తకి ఏమాత్రం పడట్లేదయ్యా, నాకు నా పిల్లలు